ఈరోజు బలిజ సంఘీయులను కడప నగరంలో ముఖ్యమైన వారిని పిలిపించి రేపు 22 ఆదివారం మేడా కళ్యాణ మండపంలో జరుగు సభను ఏ విధంగా జయప్రదం చేయాలని మేము మీటింగ్ పెట్టుకోవడం, అందరూ కూడా ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరూ అన్నీ కూడా అందరూ చేయలేరు కాబట్టి కొన్ని పనులు ఎవరికి వాళ్ళు అప్పగించి ఆ 22వ తేదీ జరుగు ఆత్మీయ సమ్మేళనంలో జయప్రదం చేయాలని కోరడం జరిగింది. గతంలో కాపు బలిజ ఏ విధంగా కడప జిల్లాలో వైభవంగా ఉన్నారో ఈ దినం ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? జనాభా పెరుగుతున్నారు కానీ తగ్గడం లేదు కదా. ఆ దినం 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఉంటే ఈరోజు కనీసం 1 ఎమ్మెల్యే కూడా లేడు. అయితే గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు ఆ దినం సామాజిక న్యాయం చేశారు. అదే బాటలో చంద్రబాబు నాయుడు కూడా చేశారు. మొన్న కూడా రాజంపేట టికెట్ బలిజలకు ఇస్తే అది కూడా కొన్ని సామాజిక వర్గాలు ఓడగొట్టడం జరిగింది. అయితే కనీసం రాయలసీమలో బలిజలం అంతా తెలుగుదేశం వైపే ఉన్నాం, చంద్రబాబు నాయుడు వైపే ఉన్నామని తెలియజేయడానికి రేపు జరగబో ముఖ్యమైన నాయకులు రావడం జరుగుతూ ఉంది. నారాయణ గారు అయితేనేమి, అదేవిధంగా రామానాయుడు, అదేవిధంగా జనసేన మినిస్టరు కందోల దుర్గేష్ గారు వీళ్ళంతా రావడం జరుగుతుంది. ఎందుకంటే మా ఆవేదనను వాళ్ళు చంద్రబాబు నాయుడు దృష్టికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని పోతారని ఆశిస్తూ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా కడప నగరమే కాదు కడప జిల్లా ప్రజలందరూ కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరినీ కూడా మేము కోరుకునేది ఒకటే, మీరు 22వ తేదీ ఉదయం 10 గంటలకంతా వస్తే అందరము మన ఆవేదనను మన బాధను వెలగక్కి ఏ విధంగా మన క్యాస్ట్కు అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా మన ఫ్యూచర్లో ముందుకు పోవాలి, ఏ విధంగా మనకు న్యాయం జరిగే విధంగా ఒత్తిడి కావాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మేమందరం కూడా అందరినీ ఒకటే కోరుతున్నాం, రేపు 22వ తేదీ జిల్లాలో నలుమూలల నుంచి కూడా బలిజ సోదరులు బలిజ ఆత్మీయ మిత్రులు అదేవిధంగా బలిజ బంధువులంతా రావాలని చెప్పి ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పత్రికలు కూడా ఒక విన్నపం, ఆ దినం మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా ఈ మీటింగ్లో జయప్రదం చేయాలా. మీకు అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా స్వాగతం పలుకుతూ దీన్ని మీరు ఖచ్చితంగా హైలైట్ చేయాలనే ఉద్దేశంతో మీ అందరు కూడా పిలవడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ వచ్చి మా బలిజ సోదరులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. 22వ తారీఖున మేడా కళ్యాణ మండపం నందు బలిజ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెలిచిన వాళ్లకు చైర్మన్లు, టీడీ బోర్డు చైర్మన్లు అందరికీ సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి బలిజ కులస్తులందరూ వచ్చి జయప్రదం చేయాలా. మేము ప్రతి ఒక్క తాలూకాలో 10 తాలూకాలలో తిరగడం జరిగింది. మంచి స్పందన ఉంది. కోడూరు అయితేనేమి, రాజంపేట, బద్వేలి, పౌర్వామిళ్ళ, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, ఎర్రగుంట్ల అన్నీ కూడా తిరగడం జరిగింది. మన వాళ్ళంతా మంచి స్పందన, బాగా మంచి కార్యక్రమం పెట్టారు మీరు. మనకు ఇక్కడ మనం ఎలక్షన్లో 99.9% మనమంతా కష్టపడి చేసినాము. మన ప్రాధాన్యత ఏమి అనేది మనకే తెలియడం లేదు. ఒక మంచి కార్యక్రమం పెట్టారు మీరు. ఈ కార్యక్రమంలో మన డిమాండ్స్ అన్నీ వాళ్ళకు చెప్పి వాళ్ళు హైకమాండ్కి చెప్తే మనం కూడా ఏదన్నా వచ్చే కాలానికి మన భవిష్యత్తు పిల్లలకు మీరు పెట్టిన కార్యక్రమం బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా
చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. 22 డిసెంబర్ నాడు జరుగు బలిజ ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన మంత్రులు, ఎమ్మెల్యేలకు మేడా కళ్యాణ మండపంలో ఆదివారం 10:30కు జరగబో బలిజ ఆత్మీయ సన్మాన సభకు జిల్లాలోని బలిజ సంఘీయులంతా, సోదరులందరూ ఆ కార్యక్రమమునకు వచ్చి మన సమస్యలు అనేకమైనవి ఉన్నాయి. రాయలసీమలో బలిజలకు అసలు ప్రాధాన్యత లేకుండా చేశారు. గతంలో అయితే ఎక్కువ మంది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మనకు ప్రాధాన్యత ఎక్కువ ఉంది. 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారు. ఇప్పుడు ప్రాధాన్యత లేదు. రాయలసీమలో బలిజలకు ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏం జరిగినా కానీ చెప్పుకునేదానికి నాయకులు లేరు. వాళ్లకు ప్రభుత్వంలో ప్రాధాన్యత కూడా లేదు. ఈ విధంగా ఉంది కాబట్టి రేపు జరగబోయే ఆత్మీయ సభలో మనము మన సమస్యలన్నీ చెప్పుకోవాలా. ఆడ జరిగేదానికి ప్రతి ఒక్కటి మంత్రుల దృష్టికి తీసుకుపోతే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అయితేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేమి, నారా లోకేష్ గారికి అయితేమి వీళ్ళ దృష్టికి తీసుకుపోయి మాకు రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో బలిజలకు ప్రాధాన్యత కల్పించాలా. నిన్న 2024లో కడప జిల్లా అంతా బలిజలు ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చెయ్యని విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు 20 రోజులు కష్టపడి ఉదయం సాయంత్రము పనిచేసి కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరినీ రాయలసీమలో వాళ్ళ గెలుపునకు కృషి చేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బలిజలకు ప్రాధాన్యత లేదు, రాజకీయ ప్రాధాన్యత లేదు, వాళ్ళకు సముచిత పదవులు కూడా దక్కడం లేదు. ఇవన్నీ మన ఆవేదన అంతా రేపు సోమవారం, రేపు ఆదివారం మనము మంత్రుల దృష్టికి తీసుకుపోయి ఆ కూటమి అధిష్టానం దృష్టికి తీసుకుపోయి మనకు పరిష్కరించుకున్న దానికి జిల్లాలో ఉండే బలిజ సోదరిమణులంతా ఈ కార్యక్రమంలోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటున్నాను.